హార్ట్ సింబల్ చాలా పెద్దదిగా ఉంది. రోజు పువ్వులు కూడా ఉన్నాయి. ఏంటి కోతులో గెంతుతున్నా అనుకుంటున్నారా? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు కోరికండి శోభనం చేసుకోవాలని. అది ఈరోజు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సినిమాలో చూపించినట్టు అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది, డోర్ అలా వేస్తుంది, గడియ పెడుతుంది, దగ్గరికి వస్తుంది, కాలుకి దండం పెడుతుంది, మెల్లో ఉన్న మంగళసూత్రం తీసి కళ్ళు కద్దుకుంటుంది, తర్వాత పాలిస్తుంది, ఇద్దరం తాగుతాం. ఆ తర్వాత పట్టుకొని మామూలుగా ఉండదు. బయటికి ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నా లోపల ఏదో తెలియని ఒక చిన్న భయం. అంటే ఫస్ట్ టైం కదా. సో అమ్మాయి వచ్చినట్టుంది, వెళ్తానైతే మరి. నేను డైరెక్ట్గా చూడాలంటే కొంచెం సిగ్గుగా ఉంది. నీ చెయ్యాలి ఇచ్చేవా? పట్టుకొని నాతో వచ్చాయి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ చూసేస్తాను మరి. హాయ్ బేబీ. నువ్వెందుకు వచ్చావా ఈ టైంలోని? ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వచ్చావా? ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, సేమ్ టు యూ. తొందరగా వెళ్ళి అమ్మాయి పిలుచుకొని రా. నేను శోభనం దగ్గరుండి జరిపించడానికి వచ్చా. శోభనం నువ్వు దగ్గరుండి జరిపించడం ఏంటి? బయట ఎవరైనా విన్నారంటే చెప్పు తీసి కొడతారు, అర్థమవుతుందా? నిశ్చితార్థం కాడ్నుంచి శోభనం వరకు అన్నీ నేనే దగ్గరుండి జరిపించాలి. ఎందుకంటే నేను పేరెంటాలను కనుక. పెళ్లికి ఎలా ముహూర్తం ఉంటుందో అలాగే శోభనానికి కూడా ఒక ముహూర్తం ఉంటుంది. పెళ్లికి ముహూర్తం కావాలి కానీ శోభనకి ముహూర్తం ఏంటి? పట్టుకోండి కట్టుకోండి. అదంతా కూడా ఆచారం ప్రకారం జరగాలి. కొన్ని పద్ధతులుంటాయి, అవన్నీ కూడా సరిగ్గా జరగాలి. నేనెళ్ళి అమ్మాయిని తీసుకొస్తా, నువ్విక్కడే ఉండు, తెలిసిందా? తెలిసిందిలే, నువ్వు వెళ్ళి త్వరగా తీసుకుంటరా. అమ్మాయి తెలగిన మనసు మాట్లాడేయాలి. ముందు నా గురించి, తర్వాత నా ఫ్యామిలీ గురించి చెప్పాలి. వచ్చేసింది. ఏటంత అలాగా ఉంది? మేకప్ వేసిందా? హాయ్ జాను. హాయ్ బబ్లు. జాను కమాన్, రెడీ. వెధవా, ఏం చేస్తున్నావురా? అంటే కాలుకి దండం పెడుతుంది కదా, లుంగి పైకెత్తాను. సినిమాలు చూసి బాగా ఊహించేసుకున్నాడు. మన పద్ధతుల్లో కాళ్ళకి నమస్కారాలు పెట్టడాలు, పాల గ్లాసులు తీసుకురావడాలు లేవు. లేవా? ఏదో ఒకటైనా పెట్టివే, చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను. మన ఆచార వ్యవహారాలన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. నేను చెప్పినట్టే వినాలి, తెలిసిందా? సర్లే, ఏదో తగలట్టు. జాను ఏదోటి మాట్లాడచ్చు కదా. సిగ్గుగా ఉందా? నాకు సిగ్గుగానే ఉంది. నీ ముక్కుపడికి బాగుంది. వచ్చేసింది. యూట్యూబ్లో 2 నిమిషాలకి ఆడొచ్చినట్టు వస్తుంది. ఏంటి ఇది? చూసుకో. హారత పిల్లలు తెచ్చు, ఇవి దేనికి? అదేరా, రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆరతిస్తే వాళ్ళకి దేశోద్ధారణ జరుగుతుంది. అట్లాగే మీ శోభనానికి ఆరతి ఇచ్చామనుకో వంశోద్ధారణ జరుగుతుందిరా. అయితే గట్టిగానే జరగాలి వంశోద్ధారణ. మంగళహారతిని గొనుమా మాధవావే వేగరమ్మ. మంగళహారతిని గొనుమా మాధవావే వేగరమ్మ. బంగారు పళ్ళె రమున. నా జాడం చూడు, నా కడలోకి వచ్చేసిలా ఉంది. అతి పొగ వస్తుంది ఫుల్ గానా. సుందరాంగుడికి తొందర ఎక్కువని. సారీ జాను. అయ్యో బ్లాక్ అయిపోయి అప్పుడే. జాగ్రత్త. మేడం ఒక్క నిమిషం. ఈడవాడు. బ్రో, మీరు మా డెకరేషన్ అంతా మీరే చేశారు కదా? డబ్బులు ఇవ్వలేదని ఎలా వచ్చారా? మా బ్రదర్కి ఇచ్చారా మీకు ఇమ్మని? అంటే శోభనం చేసుకుంటాం కదా, ఈ టైంలో మీరు వస్తే బాగోదు. అసలు ఏమనుకుంటున్నావన్నా? ఒక్కసారి నేను పెళ్లి కాంట్రాక్ట్ తీసుకుంటే నిశ్చితార్థం నుండి శోభనం వరకు అంతా నేనే చూసుకుంటాను. బాల్ బాగుందో లేదో చూడడానికి వచ్చాను. అరే బుర్ర బుద్ధి పనిచేస్తుందా లేదు నీకు? అయినా ఈ టైంలో ఈ బాల్ అవసరం వరా నీకు? అయినా సరే ఒంటి మీద బట్టలే అవసరం లేదు. ఈ టైంలో నీ బొక్కలో డెకరేషన్ ఎవరు కావాలరా? ఎల్లరా ఇక్కడ నుంచి. ఆడింది చాలే గాని ఈ ద్రాక్ష పళ్ళు తినండి. ఓ ఫ్రూట్సా? జాను 2 తీసుకో. మిస్ అయిపోయింది. అలా కాదురా, ఇదిగో
ఇలా పట్టుకుంటాను, మీ ఇద్దరు చెరో పక్కన తినండి. సరే. చేతులు వెనక్కి పెట్టుకో. చేతులు వెనక్కెట్టుకోవాలా? అందట్లేదేంటి? మామ పొట్టవుతుంది. ఇదంతా అయ్యేటప్పటికి ఆ పట్టు అదే కరిగిపోతుంది. పట్టుకో. సినిమాలు చూశాను అంటున్నాడు. రాఘవేంద్ర సినిమా చూడలేదురా? పొండెలా పట్టుకోవాలో కూడా తెలియడం లేదు వేదవా. నా వల్ల కావట్లేదే, ఇంకొకేం ఆడించే. ఇది కూడా తెలీదు. కనీసం ఈ స్వీట్ అన్నా తినండి. స్వీట్సా? స్వీట్స్ అంటే మనకి ఇష్టమే. చేతులు వెనక్కే. ఈ అమ్మాయి చేతులని కట్టుకోవడం మూతి ముందుకు పెట్టండి. పెడతానుండు. పొడుగుని పోతలేదా? ఇంట్లో అయితే కుంభాలు తింటావే, ఇక్కడ ఈ చిన్న స్వీట్ తింటాం కూడా చేత కావడం లేదే. సూపరా, అదిరిపోయిందన్న, సూపర్, ఎక్సలెంట్. నువ్వెక్కడేం చేస్తున్నావురా? అన్న ఫోటోగ్రాఫర్ అన్న, ఫోటోలు తీయొద్దా ఏంది? ఒరే, ఈ టైంలో ఫోటోగ్రఫీ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావురా? నిశ్చితార్థ దగ్గర నుంచి ఇక్కడ దాకా మొత్తం తీయాలి కదన్నా, కవర్ చేయొద్దా? ఒరే ఒరే ఒరే, పెళ్ళో తీసేవంటే ఒక అర్థం ఉంది. నా శోభన రోజు నువ్వేం తీస్తావురా? ఫస్ట్ నేట్ అన్నా, నువ్వు మూమెంట్ చేస్తా, నేను స్లో మోషన్ లో క్యాప్చర్ చేస్తాను. నేను ఫాస్ట్ గా చేస్తాను, స్లో మోషన్ లో తీస్తావా? ఎలా బుర్రందా లేదా నీకు? వీడియోలు తీస్తాడు, వీడియోలు ఎలా? ఫస్ట్ నేట్ ఒక ఫోటో ఫోటోగ్రాఫర్ ఎందుకే బామా? సారీ జాను. ఈ స్వీట్ పని కూడా ఇట్టాగే అయిపోయింది. ఇప్పుడు ఒక కాయ తిందురు గానిరా. కాయే కదా జాను. కాయ అంటే నాకు తెలిసి బొబ్బాస్కాయో పుచ్చకాయో తెచ్చుంటది. అది ఎంత సైజు ఉంటది, నువ్వో సగం నేనో సగం కుమ్మేద్దాం, ఓకేనా? ఇదిగో కాయ తెచ్చా. ఏ కాయ అది? యాలుక్కాయరా. ఇది తీసుకొని మా ఇద్దరు తినాలా? ఇంకెందుకే, నువ్వు కూడా తిందా కదా. దా యాలక్కే తినాలట, యాలక్కే. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. ఇంకేం లేవులే గాని అన్ని పక్కన పెడదాం. ఈ ఒక్క ఆట ఆడదాం. దీని పేరు సరీ బేసి ఆట. ఓహో, సరీ బేసి అంటే ఏంటి బబ్లు? సరి అంటే ఇద్దరం సరి సమానంగా జీవితాంతం ఉండాలని, బేసి అంటే ఇద్దరి మధ్య భేదాలు ఉండకూడదని. అంతే కదా బామ్మ? అది కాదురా బడుద్దాయి. సరీ బేసి అంటే ఈవెన్ ఆడు అని అర్థం. ఈ మధ్య ఇలా కూడా అంటారనమాట. అయితే ఈ డబ్బుల్ని ఏం చేయాలంటే గులకరిచ్చి 2 చేతులతో సమానంగా పట్టుకోవాలి. ఏ చేతిలో సరుందో ఏ చేతిలో బేసిందో ఇద్దరిలో ఒకరు చెప్పాలి. ఎవరైతే గెలుస్తారో వాళ్ళది జీవితంలో పై చెయ్యి అవుతుంది. అయితే నేను గెలుస్తాను. అయితే నేను గెలుస్తా. నేను గెలుస్తాను. అయితే నేనే గెలుస్తా. చూద్దామా? మొదలెడుతున్నా. చూద్దామా? ఆపండి. మొదలెట్టు ఆట. రెడీయా? కాయ రాజా కాయ, కాయ రాజా కాయ. 5కు 10, 10కి 20. బబులు నువ్వే గెలిచావు. సరే నువ్వే గెలిచావమ్మా. ఏం చేస్తుంది? ఏవే బామ్మ, నేను ఏ పాపం చేసేనే? నీకు బౌలింగ్ వేయాలంటే పీవీఆర్ మలికెళ్ళు లేదా ఈనాడు మలికెళ్ళు, అంతేగాని సోమం రోజు నా పక్క వచ్చి బౌలింగ్ వేస్తావేటే నువ్వు? నాకు అర్థమైంది, ఇదో పద్ధతి, అంతే కదా? చెప్పదేంటో. అది కాదురా, కొబ్బరి బొండం ఇలా వేయడం వల్ల కొబ్బరి బొండం లాంటి పిల్లలు పుట్టి ఇల్లంతా ఆనందంగా ఆరోగ్యంగా తిరిగాడతారు అని. అవునా? ఆ బొండం తీసి నన్ను ఎత్తిమే కొట్టు, వాళ్ళు ఇంకా చల్లగా ఉంటారు. నీ పద్ధతి అట్లా అనకూడదు. ఆచారాన్ని అపహాస్యం చేసి మాట్లాడకూడదు. చంపలేసుకో. చప్పలు చప్పలు చప్పలు.
ఇంకేమున్నాయి చెప్పే. ఇంకొక్కటే ఉంది, ఇది అయిపోతే మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోద్దంట. చెప్పు లాస్ట్ ఏంటి? ఈ మంచం చుట్టూ 4 రౌండ్లు వేయండి ఇద్దరు కలిసి. 4 రౌండ్లు మంచం చుట్టూ తిరగాలి. అంతే. నువ్వేమైనా నావికి పంపిస్తున్నావా, ఆర్మీకి పంపిస్తున్నావే చుట్టూ తిరగడానికి? ఆటగాడు ఆటకెళ్లే ముందు ఎలా ప్రాక్టీస్ చేస్తాడో మీరు కూడా ఈ ఆటకెళ్లేటప్పుడు ఇలా ప్రాక్టీస్ చేయాలి. ప్రతిదానికి ఎగ్జాంపుల్ అయితే మాత్రం బాగా ఎత్తున్నావు. సర్లే చేపెట్టుకో. అలా చదవండి, పరిగెట్టా. బామ్మా ఓపిక అంతా ఇక్కడ అయిపోయింది. నువ్వు వెళ్ళిన తర్వాత మేమేం చేస్తామే? నువ్వు మాతో పాటు వచ్చి పడుకో. అందుకేరా ఈ ఆచారాలన్నీ పెట్టింది. ఇక మీ పని మీరు కానిచ్చుకోండి, మేము బయటికి వెళ్తాం. పదండి అమ్మాయిలు. పని కానిచ్చుకోవాలా? కూర్చోచాను. ఏంటిది వైబ్రేషన్ వస్తుంది? బాంబు కానీ పెట్టారు ఏంటి ఇక్కడ? అక్కడ ఏంటిది? అమ్మా ఈ పని ఆ ధీరజ్ కూడా అయితే కూడా చేసి ఉంటారు. చెత్త నా కొడుకులు. 1 minute జాను. దరిద్రుడా, నాకు తెలుసురా మీరే ఫోన్ పెట్టారని. ఇదిగో పార్టీ కావాలి బబ్లు. మొన్నే కదరా బ్యాచిలర్ పార్టీ ఇచ్చాను. అది బ్యాచిలర్ పార్టీ, ఇప్పుడు మ్యారేజ్ అయింది కదా. సర్లే 5,000 ఫోన్లో వేస్తాను, వెళ్ళు. బయట మన బ్యాచ్ అంతా ఉన్నారు, కొద్దిగా ఫ్యాన్సీ నెంబర్ చూసి పంపించు. అర్థమైంది. 20,000 చేస్తాను, వెళ్ళు. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ఇల్లు కడతాం లేదు తెలియదు కానీ పెళ్ళికి డబ్బులన్నీ అయిపోయాయి. సారీ జాను, అంటే మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అలా ఏడిపిస్తూ ఉంటారు. నిద్ర వస్తుందా? మరి ఏదైనా కొంచెం నాకు ఓపిక లేదు బబ్లు. లోపల సౌండ్ వస్తుంది కదా, లోపల కూడా ఫోన్ పెట్టారు అయితే. 1 minute, సారీ, ప్లీజ్ డోంట్ మైండ్. వీళ్ళని ఈ ఫోన్ ఎక్కడ పెట్టారు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అన్నా మీ ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చుంటే గంటకు 100 రూపాయలు ఇస్తా అన్నారన్నా. ఇప్పటికి 1 గంట అయింది, ఇంకో 2 గంటలు అయితే 300 వస్తాయి. అట్లానే ఆకలి అవుతుంది, తింటున్నా. రేయ్ ఎలాగైంది? డబ్బులు అట డబ్బులు. వాష్రూమ్ వస్తే లోపలికి వెళ్ళాడు. మరి స్టార్ట్ చేద్దామా? నాకు నిద్ర వస్తుంది. నిద్ర వస్తుందా? పోనీ అట్లీస్ట్ ఒక ముద్దైనా. ప్లీజ్ జాను, ప్లీజ్ జాను, చాలా రోజులతో. అదేంటి ఎలా అరుస్తున్నావు? మనం ఇంకేం స్టార్ట్ కూడా చేయలేదు. పడుకో. అలా ఏమనుకుంటున్నారు రేటు బయటన? పడుకో. మీరందరూ బయట ఏం చేస్తున్నారే? పాపరిచింది కదరా, ఏమన్నా సహాయం కావాలేమోనని వచ్చాం. ఈ రోజుకి నా శోభనం అయినట్టే. బయటనే ఉంటారులే, అందరూ లోపలికి వచ్చేయండి. లోపలికి వచ్చేయండి. వచ్చేయండి. జాను పాప, జాను పాప, జాను పాప లేక ఒకసారి. ఏంటా పొద్దున్నే? అమ్మా జాను, నేను బబ్లుని. బబ్లు సారీ, లేట్ అయింది అనుకుంటా. ఏ లేదు, టైం 10:30 అయింది. 10:30? మా మమ్మీ మార్నింగే 7 o'clock లేచి నీ కాఫీ ఇమ్మని చెప్పింది. అయ్యో ఎందుకు మనలో మనకి ఫార్మాలిటీస్. ఇదిగో కాఫీ తాగు. పర్లేదు జాను పాప, పర్లేదు తాగు. థ్యాంక్ యూ. యా, ఇట్స్ ఓకే.
బాగానే ఉందా? బాగుంది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతా. బబ్లు, జాను పాప నువ్వు వెళ్తావా? లేదు బబ్లు, నువ్వు వెళ్ళొచ్చాక నేను అరే వెళ్తా. జాను పాప నువ్వు వెళ్ళి పర్లేదు. పర్లేదు బబ్లు, నీ ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, నువ్వు వెళ్ళు. అరే జాను, ఆఫీస్లో ఉన్న మేనేజర్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు, అది పెద్ద కష్టం కాదు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానుగా. వెళ్ళు పర్లేదు బబ్లు. జాను, పర్లేదు. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళు నువ్వు. అరే వెళ్ళు. ఏంటో జానుకి ఎంత మొహమాట. ఏంటి ఇంకా రావట్లేదు? వచ్చేస్తారు, కొంచెం వెయిట్ చేద్దాం. పాటలు వింటుందా? మనకేమో అర్జెంట్గా వచ్చేస్తుంది. అబ్బా జాను వద్దులే, పర్లేదు. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఇంకొచ్చలేదు జాను. ఏంటి బబ్లు, లేట్ అయిందా? అయ్యో జాను, లేట్ అవ్వలేదు జాను. నీకు సాంగ్స్ ఉండడం అంటే ఇష్టమా? నాకు స్నానం చేసేటప్పుడు సాంగ్స్ పెట్టుకోవడం అలవాటు. ఓ అవునా? సరే నువ్వు ఫ్రెష్ అవ్వు, నీకోసం దోశలేస్తాను. నా కోసం దోశ వేస్తావా? థ్యాంక్ యూ జాను, వెళ్ళు. పాపం ఎంత కష్టపడుతుందో నా కోసం. దోశ ఏంటి వండుతుంది జాను? ఇది దోశ? బబ్లు, నాకు దోశ వేయడం రాదు. అరే జాను, నేను చెప్పిన దోశ వేయమని, నేను చెప్పిన దోశ అంటే అది వేయమని. కాదు అరే నేను బ్యాచిలర్, నాకు తెలిసి దోశ ఎలా వేయాలో. నువ్వు ఎందుకు వేస్తున్నావు? ప్లీజ్ జాను, నువ్వు ఇంక ఎలాంటి పనులు చేయక. నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా. నువ్వు ఇలా సైడ్కి రా. జాను, జాను. బబ్లు, నీకోసం బాక్స్. నీకు వంట చేయడం రాదు కదా? మాకి చేయడం ఎవరికైనా వచ్చు కదా. థ్యాంక్ యూ. జాను, నీకు విషయం చెప్పాలి. నా లైఫ్లో ఈ బోర్డు అన్నది చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ టు ఈవినింగ్ నా డే ఎలా జరిగిందో ఇక్కడ ఒక ఎమోజీ పెట్టి దాంతో ఎక్స్ప్రెస్ చేసుకుంటాను. ఓ, ఈరోజు మార్నింగ్ నా డే ఎలా స్టార్ట్ అయిందో చెప్పనా? ఇలా స్టార్ట్ అయింది. నా డే ఎలా స్టార్ట్ అయిందో చెప్పమంటావా? థ్యాంక్ యూ జాను. సరే నేను వెళ్ళొస్తాను, బాయ్. బబ్లు, ఎదురొస్తాను. బబ్లు, చూడు చూడు, బాగుంది కదా? బాగుంది. నువ్వు లాస్ట్ టైం తీసుకున్నావు కదా? యా, నా దగ్గర ఆల్రెడీ ఉంది. జాను, నీకు అది నచ్చిందా? ఉంది కదా ఆల్రెడీ నా దగ్గర. నీకు ఇప్పుడు అది నచ్చిందా? నా దగ్గర ఉంది. నీకు ఇప్పుడు అది నచ్చిందా లేదా? నచ్చిందా? తీసుకో. వద్దులే బబ్లు, ఆల్రెడీ నా దగ్గర ఉంది. దానికి దీనికి కొంచెం డిజైన్ వేరే. డిజైన్ వేరేగా ఉంది కదా, తీసుకో. పర్లేదు జాను ప్లీజ్. జాను తీసుకో అన్నానా? సర్లే, తీసుకుంటా నెక్స్ట్ టైం. ఇలా ఆర్డర్ చేస్తాను. ఐ ఫిట్నెస్ జోనా? ఐ జోన్ మనకైతే ఫిట్నెస్ ఉంటే చాలు కానీ. హలో, ఎక్స్క్యూజ్ మీ, క్లయింట్స్ వచ్చారు, కనిపించట్లేదా? సారీ సార్. ప్యాకేజెస్ ఏమున్నాయో చెప్పండి. ప్యాకేజ్ వచ్చేసి 1 month ఉంది సార్, 3 months ఉంది సార్, 6 months ఉంది సార్, 12 months ఉంది సార్. 2 years ప్యాకేజ్ ఏంటో చెప్పు. 2 years అంటే మనకి డిస్కౌంట్ ఉంది సార్. బబ్లు, 2 years అండ్ బబ్లు, పిచ్చా నీకేమైనా? జాను, ఇప్పుడు నేను బ్యాచిలర్గా రాలేదు, కపుల్గా వచ్చాను. అది నీతో వచ్చాను. నాకు నమ్మకం ఉంది, నువ్వు ఎలాగని నన్ను తగ్గిస్తావు. బబ్లు, 2 months కి కడదాం. వాళ్ళు అలాగే అంటారు బబ్లు. జాను, నాకు నమ్మకం ఉంది, నువ్వు ఎలాగని తగ్గిస్తావు నన్ను. బబ్లు, జాను, ప్లీజ్. నేను చెప్పేది విను ప్లీజ్. బబ్లు, చెప్పేది విను నో ప్లీజ్. నో. కపుల్ ఆఫర్ తీసుకుంటే 2 years కి 2 months కూడా ఫ్రీ ఉంది సార్. 2 months 2 ఫ్రీ కూడా months ఉందంట. కోసం 2 years కడతావా?
వద్దు, వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. 2 months చాలు. హిందీ ఎవరిలో ఉన్నాడు? హలో చెయ్యి జాను చెయ్యి. कितना सेट्स बोला? 3 sets. 3 सेट्स. एक सेट में कितना? 15 times. 15? अरे भैया 3 सेट्स नहीं, ओनली 1 सेट. तू प्रतापम मेरा देखो 5 सेट्स नहीं 10 सेट्स, नो प्रॉब्लम. मेरा वाइफ है 1 सेट, ఓకే? ఓకే. అరే ఆడి ప్రతాపం నా మీద చూపించుకుంటున్నారా, నీ మీద కాదు. ఒక సెట్ సరిపోతురా నీకు, నాకు తెలుసు కదా జిమ్ గురించి. 1 सेट बिकॉज मेरा पत्नी, समझे? అయ్యో జాను, ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నావు నువ్వు? వేవ్ ఇక్కడ నుండి అక్కడి వరకు వెళ్ళాలని చెప్పాడు. ఎవరు చెప్పారు? కోచ్ చెప్పాడు. కోచ్ జాను స్పీడ్ 5 పెట్టుకున్నావా? 3 సరిపోద్ది కదా, 5 ఎందుకు? కోచ్ చెప్పాడు. కోచ్ చెప్పాడా? నా ప్రతాపం ఏంటో చూపిస్తాను. అరే కోచ్గా, అరే కోచ్, నాకు హిందీ రాదు కనుక నువ్వు బతికిపోతున్నావు. మే బోలానా తుమారా ప్రతాపం మేరా దేకో, మేరా వైఫ్ నై దేకోవా, దేకో దేకో. ఏంటి బబ్లు, ఆ కోచ్ ప్రతాపం అంతా చూపించేశాడా? ఇంత హెవీ బాడీ ఉన్నప్పుడు ప్రతాపం చూపించకపోతే తగ్గడం చాలా కష్టం కదా జాను. నేనే దగ్గరుండి ప్రతాపం చూపించమన్నా. బానే ఉన్నావు కదా? పదాలతో ఉమ్. బబ్లు, చెప్పమా ఏంటి? ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకురా? షాపింగ్ 10,000 ఇచ్చినందుక? కాదు, చిన్నప్పటి నుండి నాకు ఎలాంటి హస్బెండ్ వస్తాడా అని ఉండే. మరి నీలాంటి మంచి హస్బెండ్ వచ్చాడు కదా. జోకు బాగుంది కానీ ఇంకేదని చెప్పు. నువ్వు నీ ఓవర్ యాక్షన్. హే చెప్పడం మర్చిపోయాను కానీ రేపు మా ఫ్రెండ్ వస్తున్నాడు మార్నింగ్ వస్తున్నాడా? నా ఫ్రెండ్ ఈవినింగ్ వస్తుంది. నీ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారా? నీకు చెప్పలేదు కదా, ఈవినింగ్ వస్తుంది. బాగుంటారా? బబ్లు, వాటర్ తాగుతావా? ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు, మా ఫ్రెండ్ పార్టీలో వస్తున్నాడు, ఇంకా రాలేదేంటో. ఈ పార్టీలో వచ్చేయాలి. పట్టుకో బాబ్లు. అదే విగ్లాంటి చుట్టేసుకొని అలాగే ఉన్నావు, ఏం మారలేదు. దగ్గర కూర్చో. అలాగే. నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ సైడ్. నమస్తే అండి. షీజ్ మై వైఫ్ అని అనుకుంటున్నావేమో. నో, షీజ్ మై ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. అవును, నీకు కూడా పెళ్ళైంది కదా, ఎందుకు నీ లైఫ్ ఎలా ఉంది? ఏదో అలా గడిచిపోతుంది బాబులు. వాటర్ ఆడేందా తెల్ల పెట్టు అక్కడ. సర్లే, ఇంకేంటి? అవును, గోపి కూడా ఎలా ఉన్నాడు? వాడా ఎప్పుడు గాలికి తిరిగేవాడు, పెళ్ళై మంచి కట్నం వచ్చి బల సెటిల్ అయిపోయాడు రా. అవునా? కట్నం తీసుకోవాలంటే ఏదైనా అదృష్టం ఉండాలిరా. ఇది ఉంది, ఎందుకు 1 రూపాయి తీసుకురాలేదు. తిరిగి మళ్ళీ పెళ్లికైన ఖర్చు మొత్తం నేనే పెట్టుకున్నాను. హే జాను, చెప్పాడికి. ఈడేంటి ఇంత ఓపెన్ గా చెప్పేస్తా. సరే అన్నయ్య, తిందాం పదండి. టిఫిన్ చేద్దాం పద. బోండా చాలు జాను. ఇలా స్నూకర్ గేమ్ ఆడతావా? మీ ఇంట్లో స్నోకర్ ఉందా? లేకపోవడం ఏంట్రా, బాల్ కూడా ఎక్కడ ఉంది చూడు, అది గట్టిగా ఉందా? లేదులేమ్మా, వాడేదో జోకేస్తున్నాడు. బానే ఉన్నాయి బోండాలు, నాకెంతో నచ్చినాయమ్మా. రే మొహమాట పడకరా, నిజంగానే గట్టికున్నాయి కదా, చెప్పుదానికి నిజంగానే గట్టికున్నాయి జాను. జోకులేకరా. సర్లే తిను, ఇంకే టిఫిన్ లేదు తినడానికి, ఇది ఒక టిఫిన్ ఉంది, తిను.
థ్యాంక్ యూ సో మచ్ రా ఇంటికి వచ్చినందుకు. అలా అప్పుడప్పుడు వస్తుండు సరేనా? జాను వింటున్నావా? లోపలికి వెళ్ళు. ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటున్నాను కదా, కొంచెం స్పేస్ ఇవ్వి. వెళ్ళు లోపలికి. బాయ్ అమ్మా. బాగున్నాయా? బోండాలు చాలా బాగున్నాయి. దావడమే వాడతాను. బాగున్నాను బాగున్నాయి అంటే బాగున్నాను నిజంగా బొక్కలా ఉన్నాయి. ఆడు అలాగే అంటాడు కానీ నువ్వు వెళ్ళు వెళ్ళు. ఇంకేంటి విషయాలు? బబ్లు, నీకు బుర్ర బుద్ధి పనిచేస్తుంది అసలు? ఏమైందిరా? ఒక అమ్మాయిని మనం 4 గోడల మధ్య తిట్టినా తనినా పడి ఉంటది గానీ అదే థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు చిన్న సెటైర్ వేసినా గానీ వాళ్ళ ఈగో హట్ అయింది అనుకో, ఎంత దూరమైన వెళ్ళిపోతారు. అరే తింగర్ నా కొడక, అది నీ వైఫ్ దగ్గరేమో, నా జాను దగ్గర కాదురా. బికాజ్ షీఈ్ నాట్ మై వైఫ్, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. జాను హైలైట్ తెలుసా? నువ్వు ఫీల్ అయ్యి అనుకుంటాడు మా ఫ్రెండ్. ఫీల్ అవ్వనా మరి? ఫీల్ అయ్యాను. ఫీల్ అయ్యావా? దేనికి జాను? దేనికి ఫీల్ అయ్యానా? నీ ఫ్రెండ్ ముందు నన్ను ఎలా ట్రీట్ చేసావో తెలుసా? ఎన్ని మాట్లాడినావు తెలుసా? నోటికి ఏదొస్తే అదన్నావు. ఇలానే బిహేవ్ చేస్తావా నీ ఫ్రెండ్ ముందు? జోక్స్ వేసావు నా పైన. నేను నీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు బబ్లు. అంటే మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా అలా అన్నాను జాను. ఫ్రెండ్స్ అయితే రూమ్ లో ఫ్రెండ్స్, బయటకి వెళ్తే సొసైటీకి నువ్వు హస్బెండ్ అండ్ వైఫ్. ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయకు. స్పెషల్లీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మాత్రం నువ్వు అస్సలు ఇలా ఉండకు. సారీ జాను. నాకు కొంచెం స్పేస్ కావాలి. స్పేస్ సరే జాను. ఓ స్పేస్ కావాలి అంటే తను దగ్గర కూడా రారా? బాగుంది. అట్లీస్ట్ ప్యాంపర్ కూడా చేయవా? ప్యాంపరా? సారీ జాను మా. ఓ ఇప్పుడు నేను చెప్పానని చేస్తున్నావు కదూ? ఓసే నువ్వేం మాట్లాడుతావు? నీకు అర్థమవుతుందా? బుర్రగాని దొబ్బిందా? ఇప్పుడు నువ్వే కదా స్పేస్ కావాలంటావు, అందుకే స్పేస్ ఇచ్చాను. మరలా ప్యాంపర్ అంటావు. సర్లే కదా ప్యాంపర్ చేస్తుంటే ఓ నేను చెప్పిన ప్యాంపర్ చేస్తావా అంటావు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక హగ్ ఇచ్చినా సరిపోతుంది. హగ్గా? జాను నేను హగ్ ఇవ్వను. నేను కానీ ఇప్పుడు హగ్ అని ఇచ్చిన నువ్వేమంటావు తెలుసా? ఓహో నేను చెప్పిన తర్వాత హగ్ ఇస్తున్నావా అంటావు. నా వల్ల కాదు, టైం వచ్చినప్పుడు నేనే ఇస్తాను. నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు డీసెంట్ గా డిగ్నిటీగా బిహేవ్ చేయి చాలు. అంతకు మించి నువ్వు ఏం చేయకు సామి, ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, మీరు? జాను ఫ్రెండ్స్. ఓ జాను ఫ్రెండ్స్, కమ్ ఇన్సైడ్. జాను జాను మీ ఫ్రెండ్స్ వచ్చారు. వెయిట్ సెకండ్. ఇందు జాను ఎలా ఉన్నావే? ఓ మీరు హగ్ చేసుకోండి. హాయ్ మధు. నాకిస్తే బాగున్నా. కూర్చోండి కూర్చోండి. ఇంకేంటి విశేషాలు? ఎక్స్క్యూజ్ మీ, వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ ఆర్ టీ? క్యాన్బరీ? క్యాన్బెరీ జ్యూస్. యా క్యాన్బరీ జ్యూస్. క్రాన్బెరీ జ్యూస్ సౌండ్స్ గుడ్. యాక్చువల్లీ క్రాన్బెరీ జ్యూస్లో షుగర్ లెవెల్స్ అన్ని చాలా ఎక్కువ ఉంటాయి అండ్ మీ స్కిన్ టోన్ కూడా పాడవుద్ది. ఇఫ్ యూ ఓకే ఐ విల్ బ్రింగ్ ఇట్. పర్లేదండి. ఇంకేంటి విశేషాలు? బబ్లు బబ్లు ఈ జోక్ విన్నావా? ఎంత బాగుందో. నీకు ఆల్రెడీ చెప్పా కదా ఇది వస్తే మస్తు జోక్లు ఇస్తుందని, అందుకే ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అయింది. నైస్. యాక్చువల్లీ సారీ, మీరు వేసిన జోకు నేను సరిగ్గా వెళ్ళలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ జోక్ మళ్ళీ చెప్తారా? యా చలో ఓకే ఓకే అండి, బాయ్ అండి. వెళ్ళొస్తాను. యా అప్పుడప్పుడు వస్తూ ఉండండి. ష్యూర్ అండి. నేను పంపించేస్తాను. ఓకే క్యారీ ఆన్. పిచ్చిదానా ఏంటే ఇట్లున్నాడు? ఉన్న 1 hourకే నాకు పిచ్చెక్కిపోయింది. అతని మైండ్ సెట్ ఏంటే ఏదో 30-40 years లాగా బిహేవ్ చేస్తున్నాడు. తను చాలా మంచోడే, నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. ఏమోనే, నాకైతే చాలా డౌట్గా ఉంది. నీ మైండ్ సెట్కి అతని మైండ్ సెట్కి చాలా డిఫరెన్స్ ఉంది. చెప్పా కదా మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడని. అయినా మా ఇద్దరు మైండ్ సెట్లు ఒకేలా ఉంటాయి. మీ ఆయన లాగా డౌరీ కోసం ఏం అరాజ్ చేయట్లేదు. నేను ₹1 కట్నం తీసుకురాకపోయినా బంగారంలా చూసుకుంటున్నారే మా ఆయన. ఇంకొకసారి ఈ టాపిక్ మాట్లాడుతుంటే ఇక్కడ రాకపోయినా పర్లేదు. ఏమోనే, జాగ్రత్త. టేక్ కేర్. బాయ్. జాను ఎలా ఉంది మన పెర్ఫార్మెన్స్? షర్ట్ ఎందుకు మార్చావు?
అంటే నువ్వే కదా చెప్పు నీట్గా డిగ్నిటీగా ఉండమని, అందుకని మార్చాను. ఇందాక క్యాన్బెరీ జ్యూస్ తీసుకురమ్మంటే షుగర్ లెవెల్స్ స్కిన్ అని ఏదో అన్నా. ఓ అదా, అంటే ఫ్రెండ్స్ని అంత బాగా చూసుకుంటున్నా అంటే ఇంక నిన్ను అంత బాగా చూసుకుంటున్నా అని వాళ్ళకి తెలియాలి కదా, అందుకని అలా అన్నాను. ఓ మరి జోక్ వేస్తే కూడా నవ్వలేదు. అంటే కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి కదా, అలాంటి జోకులకి ఏం నవ్వుతావని అందుకని ఎక్కువ నవ్వలేదు. చూసావా బబ్బులు గడి పెర్ఫార్మెన్స్ చెదక్కొడతాడంతే. నీ బొందలా ఉంది నీ పర్ఫార్మెన్స్. ఎవరు నీ షర్టు మార్చమన్నారు? ఎవరు నిన్ను ఇలా బిహేవ్ చేయమని చెప్పారు? నా ఫ్రెండ్స్ కి నీ గురించి ఎన్ని చెప్పా తెలుసా? నా హస్బెండ్ ఫ్రెండ్ లాగా ఉంటారు, నా హస్బెండ్ నన్ను చాలా బాగా చూసుకుంటారు అని చెప్పా. నేను చెప్పిందంతా అబద్ధమని నువ్వు ప్రూవ్ చేసావు. వాళ్ళందరూ బయటికి వెళ్ళి చెప్తే ఎలా ఉంటుంది నా పరిస్థితి? ఛీ! ఇప్పుడు వెళ్ళి ప్యాంపర్ చేస్తే ఎందుకు ప్యాంపర్ చేస్తున్నావు అంటది, పోనీ స్పేస్ ఎత్తే ఎందుకు స్పేస్ ఇచ్చా అంటది. ఇప్పుడు ఏం చేయాలి? హగ్గిద్దాం. సారీ జాను. ఇప్పుడు ఇది అవసరమా? ఉమ్. అదృష్టం ఉండాలి, టైం 10:30 అయినా పందిలో పడుకుంది ఇది. దీన్ని పట్టుకో. ఏం బబ్లు? ఏంటి బబ్బులువా? కుక్కడు కొట్టినట్టు కొడితే ఏంటి బబ్బులు అని అంటావేంటి? టైం ఎంత అయింది? టైం 10:30 అయింది. నీ ఆఫీస్కి నువ్వు వెళ్తావా లేదా నీ ఆఫీస్కి అన్నామంటావా? నేను నిన్ను వెళ్ళమని చెప్పాను ఆఫీస్ కి. నీ ఆఫీస్కి నువ్వు ఎప్పుడు వెళ్తావు నాకెందుకులే గానీ, మొగుడికి కాఫీ పెట్టాలి టీ పెట్టాలి మినిమం సెన్స్ లేదా? నువ్వేం తాగుతున్నావు? కాఫీ కదా మరి కాఫీ తాగుతున్నావుగా, టైంకి కాఫీ వచ్చిందిగా. సర్లే అట్లీస్ట్ టిఫిన్ వెళ్ళి చెయ్యి. సరే టైం ఎంత అవుతుందో చెప్పు. 10:30. 10:30? నేను ఆఫీస్కి వెళ్ళాలి. అది కాదు టిఫినే. రేపు చేస్తాను బబ్లు. అంటే ఈరోజు టిఫిన్ కూడా నేనే చేసుకోవాలా? ఓసేయ్ ఏంటి? నువ్వేంటి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఆహా, నేను బాత్రూమ్ వెళ్ళడానికి వెళ్తాం అనుకుంటున్నావా? నాకు తెలియదుగా. ఎక్స్ట్రా చేయక, నీ ఆఫీస్ పక్కనే కదా, నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. ముందు నన్ను వెళ్ళే. నాకు లేట్ అవుతుంది బబ్లు. నాకు లేట్ అవుతుంది. నీకు లేట్ అవుతుంది అంటే మార్నింగ్ త్వరగా లేకడం నేర్చుకో. ఎవరు త్వరగా ఇవ్వాలని కాదు, వాష్రూమ్ ఎవరికి అర్జెంట్. ఉండి నాకు ముందు లేట్ అవుతుంది. ఓవర్ యాక్షన్ చేయకు, నేను వాష్రూమ్కి వెళ్ళాలి. అబ్బా వచ్చిందండి వయ్యారి. అటు చూడండి, తనే నా వైఫ్. ఓకే ఇంట్లో దోలు తీసేస్తున్నా నాకు. ఓకే. సో మీకు పెళ్ళైంది కనుక మీకు అర్థమై ఉంటది కదా, అర్థమైంది. తీర్చేయండి ఫుల్ గానే, సరేనా? థ్యాంక్ యూ. ఎక్స్ట్రా 10,000 ఇస్తా, వెళ్ళండి. బబ్లు బబ్లు బబ్లు, అదే నువ్వు లాస్ట్ టైం 2 years కి కడతా అన్నావు కదా, ఇప్పుడు 1 year కి కడితే 50% డిస్కౌంట్ ఇస్తారంట. మరి కట్టేద్దాం కదా బబ్లు. ఏడి 1 year కడతావా? అసలు 2 months కట్టడానికే బొక్క నేను ఫీల్ అవుతుంటే నువ్వు మళ్ళీ 1 year కడతావా? కడదాం కదా, లాస్ట్ టైం 2 years కి. వదిలి చెప్తాను కదా ఇలా. లాస్ట్ టైం నువ్వు 2 years కి కడతా అంటే నేను వద్దన్నా, ఇప్పుడు 1 year కి కట్టంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదా. 2 months మనం ఏమైనా వచ్చావా? అసలు 2 months కి ఎన్ని? 60 days. మనం ఎన్ని డేస్ వచ్చాం? 15 days కూడా రాలేదు. బబ్లు నేను ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటున్నాను. డబ్బులు బొక్కడానికి ఏదైనా చేస్తావు కానీ మూసుకొని కూర్చో. బబ్లు ఈ డ్రెస్ నాకు బాగా నచ్చింది. ఎదవెక్స్ట్రాలు చేస్తే గోప్ పగిలిపోద్ది. లాస్ట్ టైం నువ్వు అది పెట్టుకున్నావు, ఏ మర్చిపోయావా? నాకు అది నచ్చలేదు, నాకు ఇదే నచ్చింది. లాస్ట్ టైం నువ్వు ఆర్డర్ పెట్టి, ఓహో టైట్ అయినట్టుంది, అందుకే మళ్ళీ కావాలంటున్నావు. ఇప్పుడు నువ్వు అది చెప్పడం అవసరమా? నాకు డ్రెస్ కావాలి అంతే.
అప్పటికే చెప్తూనే ఉంది ఎవరిని నమ్మొద్దు అని. వీడిని నమ్మి చేసుకున్నా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో అర్థం కావట్లేదు. ఏంటిది? మరణం వచ్చేదాకా సరైన సమాధానం లేని ఒకే ఒక్క ప్రశ్న, ఎవరిని నమ్మాలి ఎలా నమ్మాలియా? జాను, ఏంటి జాను ఇది వాట్సాప్ స్టేటస్? నీ గురించి పెట్టానని నేను చెప్పానా? నా ఫ్రెండ్స్ గురించి కూడా పెట్టుండొచ్చు కదా. అన్నీ నీ గురించి అనుకుంటావు. ఒకప్పుడు వాట్సాప్ స్టేటస్లో హీజ్ మై ఫ్రెండ్, నో హీజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని పెట్టేది. ఇప్పుడు ఎవరిని నమ్మాలి ఎందుకు నమ్మాలి అంట. ఏంటో ఈ అమ్మాయిలు. జాను, ఎవరు బెల్ కొడుతున్నారు? వెళ్ళి తలుపు తీయు. అబ్బా, నేను నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నా అని చెప్పాను కదా, నువ్వు వెళ్ళి. దీనమ్మ దీన్ని పట్టుకొని సరే వెళ్తున్నాలే. ఎవరా? అత్తయ్య మావయ్య బాగున్నారా? మీరేంటి ఇప్పుడు వచ్చారు? ఇప్పుడు వచ్చారని అడుగుతావేట్రా? ఎప్పుడు వచ్చారని అడగాలి గాని. అంటే అది సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చాం కదే, ఆ హ్యాపీనెస్ లో కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. అవును, హ్యాపీనెస్ లో కన్ఫ్యూజన్ లో ఉన్నా. రండి లోపల రండి. రండి. జాను, ఎవరొచ్చారో చూడు. ఏంటి బబ్లు, ఎవరొచ్చారు? మా జాను, ఎలా ఉన్నావురా? బాగున్నాను మా. నాన్న ఎలా ఉన్నారు? అత్తయ్య మామయ్య ఎలా ఉన్నారు? బాగున్నా అమ్మా. బబ్లు నిన్ను బాగా చూసుకుంటున్నాడమ్మా? బాగా చూసుకుంటున్నారు మామయ్య. ఒకవేళ బాగా చూసుకోకపోతే నాదే చెప్పు, వాడి సంగతి నేను చెప్తా. మా అల్లుడు పొట్టాడైనా గట్టాడే, ఇల్లు బాగా డెకరేషన్ చేయించుకున్నాడు. ఏమంటారండి? నేనేమంటాను, నువ్వు ఏదంటే అదే అంటాను. మా ఓడంటే ఏమనుకున్నారు, మంచి కళాకారుడే. ఏం చేస్తాం, సంపాదించిందంతా మాకు ఒక్క రూపాయి పెట్టకుండా మొత్తం ఈ ఇంటికే పెట్టాడు. అయినా మీరు అందరు ఎదురుగా పొగడకండి, వాడికి దిష్టి తగులుతుంది. ఓకే 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 అమ్మా, మీరు వెళ్ళి ఫ్రెష్ అయిపోండి, నేను టిఫిన్ తీసుకొని వస్తాను సరేనా? టిఫిన్ తీసుకురావడం ఏమిట్రా, కోడల పిల్ల ఉండగాను తను చేసేస్తుందిలే. అమ్మా, ఇప్పుడే ఊరి నుంచి ఇలా వచ్చారా? హైదరాబాద్ ఫుడ్ టేస్ట్ చేయండి, అంతేగాని ఇంట్లో ఫుడ్ తింటారండి. సర్లేక టిఫిన్స్ చాలా అదిరిపోతాయి. ఎవరో ఏ టిఫిన్స్ తింటారో చెప్పండి ఒకసారి. అల్లుడు గారు, మా ఫ్రెండ్ చెప్పింది హైదరాబాద్ లో దోశలు స్పెషల్ అంట కదా. నాకేమో పిజ్జా దోశ, ఐస్ క్రీమ్ దోశ, ఈయనకేమో మసాలా దోశ, ఇడ్లీ, పెసరట్టు. ఓకే, చాలండి, అంతేనండి. అంతే అంతే. అమ్మా, నీకేం కావాలమ్మా? ఇంకేమున్నాయిరా, దోశలన్నీ అక్కడ అయిపోతేను. అయినా సరే నాకు ఆ దోశలే కావాలి. పిజ్జా దోశలో పిజ్జా ఎక్కువగా ఉండాలి. ఆనియన్ దోశలో బాగా రోస్ట్ అయిన ఆనియన్ ఎక్కువగా ఉండాలి. ఇంకేం చెప్పారండి? ఐస్ క్రీమ్ దోశ, ఐస్ క్రీమ్ దోశలో కూడా ఐస్ క్రీమ్ ఎక్కువగా ఉండాలి. ఏదైనా సరే అక్కడికంటే ఇక్కడ ఎక్కువగా ఉండాలి. సరే, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను తీసుకొస్తాను సరేనా? నాన్నకేం కావాలో అడగవేరా? నాన్న మీరు ఏం తింటారు? నాకు ఒక ప్లేట్ ఇడ్లీ చాలేరా. వెళ్ళరా నాన్న ఒకసారి. నాన్న, సంసారం అనే సాగరాన్ని ఇదిని తిమింగ్లో నాన్న. నువ్వు ఈ చిన్న చేప బాధ నువ్వు మాత్రమే అర్థం చేసుకున్నావు. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడే కదరా నీకు మొదలైంది, ముందు ముందు నీకు అలవాటు అయిపోద్దులే. అదేంటి నాన్న? అంతేరా. సర్లే, నువ్వు వెళ్ళు. వామ్మో, ఇన్ని బాసన్లా? ఈ టైంకి పనమ్మాయి రావాలే. ఈ రోజు కానీ అది లేటుగా వచ్చిందో చచ్చింది నా చేతిలో. మంగా మంగా మంగా. ఏం జాను, ఎవరినో చంపేయాలంటున్నావు ఏంటి? పనికి మాత్రం టైంకి రారు, శాలరీ మాత్రం టైంకి కావాలంటారు. ఇంకెవరు? ఎవరు? మన పనోళ్ళు. పన్నావిడ. హే,
ఫోన్ చేయక నేనే చెప్పాను పని ఏమైనా రావద్దని. పబ్లిక్ మెంటలా? ఇన్ని భాషలు పెట్టుకొని రావద్దని ఇలా చెప్తావు? అంటే జాను మనం ఇంట్లో పని ఏమైనా పెట్టుకున్నాను, మా అమ్మ నాన్నకు తెలిస్తే డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నాను, తిరిగి మళ్ళీ అన్నీ తిడతారు, అందుకే పని ఏమైనా రావద్దన్నాను. కాదు బబ్లు, ఇవాళ కాకపోతే రేపైనా అత్తయ్యకి తెలియాల్సిందే కదా. నువ్వు టెన్షన్ పడకు, అత్తయ్య దగ్గర నేను మేనేజ్ చేసి నేను చెప్తాను నాకు పని రాదు అని. నువ్వేం టెన్షన్ పడకు. అమ్మా టెన్షన్ పడక కాదు, మా అమ్మ నాన్న తెలిసిందనుకో రేవిడేస్తారు. ఈ ఒక్క రోజు మనం మేనేజ్ చేద్దాం, రేపు సంగతి మనం తర్వాత చూద్దాం ప్లీజ్. ఎంత మేనేజ్ చేసినా ఇవన్నీ నువ్వే తోమాలి. సరే నేనే చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు, నేను పని చేస్తుంటాను సరేనా? ఎవరిని చూడాలి? మా పేరెంట్స్ రాకుండా చూడు. ఓ. ఇది కూడా డౌట్ అవుతున్నావు మళ్ళీ. దా జాను ఏంటో తాగుతున్నావు? నాకు కొంచెం ఇవ్వచ్చు కదా. నేను చాలా కష్టపడి పని చేస్తున్నానమ్మా, అందుకే తాగుతున్నాను. ఏం పని? మా అత్త మామ రాకుండా చూసుకుంటున్నాను. ఆవిడ గారు పడుకున్నారు గాని ఇంటికి అల్లుడు గారి. అయ్యో అల్లుడు గారు మీరు తాగుతున్నారేంటి? జాను నీ చేతికి ఏమైనా దెబ్బ తగిలిందా? మా అంత ఓవర్ యాక్షన్ వద్దు మా. నేను కిచెన్ లోకి ఓన్లీ తినడానికి వస్తాను, పని చేయడానికి రాను అని బబ్లుకి బాగా తెలుసు. అల్లుడు గారు మీరు లేవండి, నేను కడుగుతాను. అయ్యో పర్లేదు అత్తమ్మ గారు, నాకు కలగటం అలవాటే. వసే యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు కదే. యూట్యూబ్ లో ఫుడ్ వండటం నేర్పిస్తారు కానీ ప్లేట్లు కావడం నేర్పిస్తారు ఏంటి అత్తమ్మ గారు? కనీసం వండడమైనా నేర్చుకోవచ్చు కదే. ఒకసారి ట్రై చేశాను కానీ ఆ తర్వాత నేను 3 days ఆఫీస్కి వెళ్ళలేదు. ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఏం చేశారు? బెడ్రూమ్ టు బాత్రూమ్, బాత్రూమ్ టు బెడ్రూమ్ తిరగడానికి టైం అంతా సరిపోయింది. ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి అత్తమ్మ గారు. బబ్లు మీ మమ్మీ. ప్లేట్లు మొత్తం జానే కడుగుతుందమ్మా. ఏంటమ్మా అంట్లు కడుగుతున్నావా? లేదత్తయ్య, ప్లేట్స్ కడుగుతున్నాను. జాను బంగారం ఈ గ్లాస్ కడిగేమ్మా. అలాగే అత్తయ్య. జాను తల్లి ఇది కూడా కడిగేమ్మా. అలాగే. అమ్మా డైరెక్ట్గా కవర్లో తింటే సరిపోద్ది కదా, ప్లేట్ తీసుకొని అందులో వేసుకొని మరి తినాలా? అందులోనే తినాలని రూల్ ఏమన్నా ఉందా? నేను ఇలాగే తింటాను. అయినా నీ పెళ్ళ 2 ప్లేట్లు ఎక్కువ కడిగినంత మాత్రాన ఆమె చేతులే మరిగిపోవు, కండలు కరిగిపోవు. నానా అమ్మను పంపించాలా? అమ్మా నాన్న పిలుస్తున్నాడు, ఇల్లు వస్తున్నా, వెళ్ళు త్వరగా వెళ్ళు. రే బబ్లు, అల్లుడు గారు మధ్యాహ్నం అయింది, ఆకలిస్తోంది, తినడానికైనా ఆర్డర్ ఇచ్చారా? అత్తయ్య గారు ఆర్డర్ ఏంటో చెప్తే నేను వెళ్ళి తీసుకొని వస్తాను. ఏరా ఈ పూట కూడా బయట ఫుడ్డేనా? ఏ మీ శ్రీమతి వంట చేయదా? ఎందుకు చేయదు? మా అమ్మాయి 100 మందికి చిటికలో చేసి పడేస్తుంది. కానీ హైదరాబాద్ వచ్చాక హైదరాబాద్ బిర్యానీ తినపోతే ఎలాగండి వదిన గారు? కనుక నాకేం కావాలంటే మటన్ బిర్యానీ, మటన్ కీమా, పీతల పులుసు, ఇవి చాలండి అల్లుడు గారు. ఇంతకీ మీకేం కావాలో లిస్ట్ చెప్పండి. అల్లుడు గారు నాకు గోంగూర, మటను, రొయ్యల ఫ్రై, కౌన్స్ పెట్టే ఎప్పుడు అంతే. నాకు బర్గర్ విత్ కోక్. అరే బబ్లు, నాకు కర్డ్ రైస్ చాలరా. అమ్మా నీకేం కావాలో చెప్తే లిస్ట్ రాసుకుంటాను. నాకు పులస తెప్పించరా. ఏం కావాలి? పులస. పులస? ఊసే మన గోదావరిలోనే పులస అన్నది ఘోరమైన రేటే, అదే హైదరాబాద్ అయితే రేట్లు పేలిపోతాయి, అర్థం చేసుకోవే. డబ్బులతో నాకు సంబంధం లేదు, ఇది ప్రెస్టేజ్ ప్రాబ్లం. పులస మాత్రమే తింటాను, తెప్పించు.
అల్లుడు గారు సాయంత్రం 4 అయింది. ఇంట్లో కూర్చోబెడతారా బయటకు తీసుకెళ్లే ఉద్దేశం ఉందా లేదా? అల్లుడు గారు హైదరాబాద్ లో ఐమాక్స్ థియేటర్ బాగుంటదంట కదండి, అందులో ఏదైనా సినిమా తీసుకెళ్ళండి. ఏదో ఒక థియేటర్కి తీసుకెళ్ళరా బబ్లు. ఏదో ఒక థియేటర్ కాదు, ఐమాక్స్ లోనే చూడాలి. అది రిక్లైనర్ లోనే కూర్చుని చూడాలి. అన్నట్టు మర్చిపోయా బబ్లు, బ్రేక్ లో పెద్ద బకెట్ పాప్కార్న్ నాకొక్కదానికి. సరే టికెట్స్ బుక్ చేస్తాను. ఐమాక్స్లో రెక్టైనర్లో కూర్చొని పాప్కార్న్ తినొచ్చు. సర్కార్ వారి పాట సినిమా చాలా బాగుంది. మహేష్ బాబు అయితే సూపర్. అందరూ సినిమా గురించి మాట్లాడుతున్నారు కానీ నా బడ్జెట్ గురించి ఎవరో మాట్లాడట్లేదు ఏంటో. బబ్లు, నేను ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నాను తెలుసా? అమ్మా నాన్న కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నువ్వు కూడా ఎంజాయ్ చేసావు కదూ? బబ్లు ఏమైంది? ఏం లేదురా, నేను చేసుకున్న సేవింగ్స్ అన్నీ మ్యారేజ్కే పెట్టేశాను రా. ఇంకొక 10 డేస్లో శాలరీ వస్తుంది. కరెక్ట్ టైంకి మీ మమ్మీ డాడీ మా మమ్మీ డాడీ వచ్చారు. అయినా ప్రాబ్లం ఏం లేదు. బట్ నా దగ్గర ఉన్న కొంత డబ్బుని ఈ రోజంతా పెట్టేశాను. రేపు నుంచి వాళ్ళని ఎలా చూసుకుంటారా అని టెన్షన్గా ఉంది. నాకు తెలుసు నువ్వు ఈరోజు చాలా ఖర్చు పెట్టి వాళ్ళని చాలా బాగా చూసుకున్నావని. ఒక పని చేద్దాం, రేపు నేను హెల్ప్ చేయనా నీకు? నిజంగానే చేస్తాను. చూడు, రేపు నా తింగర్ తెలివంతా ఉపయోగించి వాళ్ళని చాలా బాగా చూసుకుంటాను. నాకైతే నమ్మకం లేదు. బబ్లు, నేను చేస్తాను చూడు. వదిలే బాబు నన్ను. నువ్వు చూడు, రేపు నువ్వే నాకు థ్యాంక్స్ చెప్తావు. అదేంటి మన వాళ్ళంతా మన చుట్టూ పడుకుని ఉన్నారు? అసలు వాళ్ళు ఎప్పుడు వచ్చి పడుకున్నారో కూడా నాకు తెలీదురా. మేబీ బయట వేడిగా ఉందని పడుకున్నారేమో. మేబీ అదే అయ్యి ఉండొచ్చు. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? కొంపతి చేసి కొందనుకుంటున్నావు నువ్వు? నేను బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచిస్తున్నాను రా. బ్రేక్ఫాస్ట్ గురించా? జాను, నాకు మొత్తం అర్థమైపోయింది. నేను చాలా బాధపడ్డాను కదా, నువ్వు మేనేజ్ చేస్తున్నాను. సో అందుకని నా కోసం మా ఫ్యామిలీ కోసం టిఫిన్ ఇక్కడే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నావు అంతే కదా? అంత సీన్ లేదు కానీ షాప్కి వెళ్ళి దోశ పిండి తీసుకో, టిఫిన్ షాప్కి వెళ్ళి చట్నీస్ తీసుకో. మీ వాళ్ళకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసి పెడతా. నీకు విషయం తెలుసా? నాకు ఎగ్ దోశ వేయడం కూడా వచ్చు. నాటీ గర్ల్. ఆ ఎగ్ దోశ మీ అమ్మకి, మా అమ్మకి ఇక. కోడలు పిల్ల, ఏమో అనుకున్నా గానీ బాగానే వేసావే. నిన్న తిన్న పిజ్జా దోశ, ఐస్ క్రీమ్ దోశ కంటే ఈ ఎగ్ దోశ చాలా బాగుంది. థ్యాంక్ యూ అత్తయ్య. జాను, బ్రేక్ఫాస్ట్ అంటే ఏదో మేనేజ్ చేసాం, మరి లంచ్ పరిస్థితి ఏంటి? అత్తయ్య, ఈరోజు లంచ్ హోమ్ ఫుడ్ చేద్దాం. నిన్నలాగా మటను చికెన్ కాకుండా ఆవకాయ బిర్యానీ చేసుకుందాం. ఏంటమ్మా బిర్యానీ అన్నావు, రైస్ ఇలా ఉందేంటి? తిని బ్రౌన్ రైస్ అంటారు అత్తయ్య. మీకు ఆల్రెడీ షుగర్ వచ్చింది, మా అమ్మాయికి కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది తినడం వల్ల షుగర్ బాగా కంట్రోల్లో ఉంటుంది. సో మీరు ఊరెల్లా కూడా ఇదే తినాలి అత్తయ్య, ఓకేనా? సరే అమ్మా. పొట్ట కొంచెం తగ్గించరా. ఏమిటా పొట్ట బాగా మేపుతున్నట్టుందే. ఏంట్రా డ్రెస్సు? ఇప్పుడు వస్తానుండమ్మా. రాజాను,
కొంచెం ట్రాక్ వేసుకోవచ్చు కదా, షార్ట్ వేసుకుంటావేంటి? అదేం బబ్లు అలా అడుగుతున్నావు? నేను మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా షార్ట్సే వేసుకునేదాన్ని. ఇక్కడ వచ్చా కూడా పెళ్ళాక షార్ట్లే వేసుకున్నాను కదా. అంటే నీకు తెలుసు కదా మా అమ్మ నాన్న పల్లెటూరులో అని. కొంచెం నువ్వు ఫస్ట్ నోర్మి. నీ వల్లే వాళ్ళు పల్లెటూరు లెక్క తయారెతురు. ప్రతిసారి పల్లెటూరోళ్ళు అని. ఎవరైనా చెప్తే అర్థం చేసుకుంటారు బబ్లు. నువ్వు చెప్పకనే వాళ్ళని ఇలా తయారు చేసావు. అది కాదు జాను, నేను చెప్పింది. జాను వద్దు వద్దు వద్దు, బాగో జాను అత్తయ్య, నేను చిన్నప్పటి నుండి నాకు ఏ డ్రెస్ అయితే కంఫర్ట్ గా ఉంటుందో అదే వేసుకున్నాను. ఇప్పుడు మీరు వచ్చారని పబ్లు నన్ను లోపలికి తీసుకెళ్లి నా డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పాడు. ఇప్పుడు చేంజ్ చేసుకుంటా పర్లేదు, కానీ మీరు వచ్చిన ప్రతిసారి నన్ను పద్ధతిగా యాక్ట్ చేయమంటే నా వల్ల కాదత్తయ్య. పర్లేదమ్మా, మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు నాకేమీ అభ్యంతరం లేదు. నువ్విలా ధైర్యంగా వచ్చి నా ఎదురుగా ఫ్రాంక్గా మాట్లాడవు చూసావా, ఇంకో మెట్టు ఎదిగిపోయావురా. చెప్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు బబ్లు. అల్లుడు గారు, మా అమ్మాయి చిన్నపిల్ల మనస్తత్వం. చిన్నప్పటి నుంచి చదువు తప్ప ఏమీ తెలియదు. ఇంటి పని వంట పని ఏమీ నేర్పించలేదు. చాలా గారాభంగా పెంచాం. అవేం మనసులో పెట్టుకోకండి. అయ్యో అత్తయ్య గారు పర్లేదండి, నేను చూసుకుంటానులేండి. మీరు చూసుకుంటే బాగానే ఉంటుంది, కానీ రోజు ఇలా ఉంటే బాగుండదు కదా. కొంచెం నయానో బేయనో చెప్పి కొంచెం దారిలో తెచ్చుకోండి. ఏమంటారు? ఇంకేమంటాను, నువ్వు ఏదంటే అదే అంటాను, అంతే. వచ్చినప్పుడు నిన్ను చూసి ఏదో అనుకున్నానమ్మా. మా వాడిని నాకంటే నువ్వే బాగా చూసుకుంటున్నావు. వాడికి కొంచెం కోపం ఎక్కువ, కానీ చాలా మంచివాడు. అమాయకుడు కూడా. నువ్వే వాడిని జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఏమే క్యాబ్ బుక్ చేసావా? చేశానండి, వస్తోంది. బావగారు క్యాబ్ ఎందుకండి, మన కారు ఉంది కదా, అందరం కలిసి వెళ్ళిపోదాం. బావగారు మళ్ళీ మీకెందుకు శ్రమ బావగారు అని. పదండి. ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇదేమంది. ఈరోజు మన జీవితంలో అనుకునేది ఒకటి, అయ్యేది ఒకట. అదేంటి చూద్దాం. ఆదాయం ఒకటి, ఖర్చు 5. 5 ఏంటి బబ్లు? 5 ఏంటి? 10 ఆశ్చర్యపోకలేదు. ఏంటి జాను? బబ్లు, నాకు ఈరోజు బయటికి వెళ్ళాలని ఉంది బబ్లు. మొన్నటి వరకు మన పేరెంట్స్ తోనే టైం అంతా అయిపోయింది కదా, నన్ను బయటికి తీసుకెళ్ళవా? మన మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న వచ్చినప్పుడు డబ్బులు ఎంత ఖర్చు తెలుసు కదా, మళ్ళీ బయటికి వెళ్తే ఎదవకొచ్చు. అయ్యయ్యో, అసలు డబ్బులు ఖర్చు అవ్వవు. నువ్వు ఎక్కడికంటే అక్కడికే వస్తా, ఓకేనా? నేను ఎక్కడికంటే అక్కడికైనా. అయితే దీన్ని గోల్కొండ తీసుకుని వెళ్దాం. సన్ రైజ్కి పైకి తీసుకెళ్ళి సన్సెట్ కిందకి తీసుకొద్దాం. తర్వాత లుంబిని పార్క్ తీసుకెళ్ళి ఒక హాట్ చాట్ తినిపించేస్తే సెట్ అయిపోద్ది. 500 రూపాయలతో మొత్తం రోజంతా అయిపోద్ది. ఓకే రజాను, నువ్వు ఇంతలా అడిగిన తర్వాత తీసుకెళ్ళకుండా ఉంటానా? అడిగింది ఎవరు? నా జాను, తీసుకెళ్తాను. అయితే మార్నింగ్ టిఫిన్ తాజ్, మధ్యాహ్నం లంచ్ ఫలక్నామా ప్యాలెస్, డిన్నర్ నవోటలు, తర్వాత పబ్. 2 నిమిషాల ముందే కదా అన్నావు నువ్వు నీకు నచ్చిన ప్లేస్ తీసుకుని వెళ్ళమని. మళ్ళీ ఇప్పుడు ఏంటి ఎంత లిస్ట్ చెప్తున్నావు? అంటే నాకు ఏది నచ్చుతుందో నీకు కూడా అదే నచ్చుతుంది కదా బబ్లు. సరే, 2 minutes లో నేను రెడీ వస్తా, నువ్వు కూడా 2 minutes లో రెడీ అయ్యండు. పెళ్ళికి ముందు నీకేం నచ్చిందో నాకు అదే నచ్చింది. పెళ్ళైన తర్వాత నీకేం నచ్చుతుందో నాకు అదే నచ్చాల్సి వస్తుంది. ఈరోజు క్రెడిట్ కార్డు గోకాల్సిందే. జాను త్వరగా రా, టైం అవుతుంది. ఈ అమ్మాయిలు రెడీ అయ్యొచ్చులోపు గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్స్ అన్నీ కంప్లీట్ చేయొచ్చు. జాను రెడీ. బ్యాగ్ జిప్ పట్టట్లేదు. వెళ్దామా? ఏంటి బబ్లు, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? నేను డ్రెస్ వేసుకున్నట్టు నీకు కనిపించలేదా ఏంటిది? ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు బిందాస్గా రెడీ అవ్వాలనుకుంటారు, నీలా బఫున్లా కాదు. అయినా షార్ట్ ఏంటి? అంటే బయటన వేడింగ్, ఎండ మండింగ్, చెవట పట్టింగ్, తొల్ల రాసింగ్, తొల్ల కొట్టింగ్, సో షార్ట్ వేరింగ్.
నీ ఎదవ ఇంగ్లీష్ ఆపి వెళ్ళి రెస్ట్ చేంజ్ చేసుకోపో. అంటే అది కదా షార్ట్ అయితే వెళ్ళు. దీనికన్నా బాగా రెడీ అయిన కుళ్ళు దీనికి. నేనేమో ఇంత పద్ధతిగా రెడీ అయితే నువ్వు పాష్గా రెడీ అవుతావా? వెళ్ళి మార్చుకో. ఛీ బాలేదు. ఈ రోజుకి అవుతుందా లేదా? బబ్లు నీకు అసలు డ్రెస్సింగ్ సెన్స్ లేదా? అన్ని బట్టలు ఉన్నాయి కదా, వెళ్ళి మార్చుకో. జాను నా వల్ల కావట్లేదే. నువ్వే డ్రెస్ ఇస్తావు చెప్పు, అది వేసుకుంటాను. అదేదో ముందే చెప్పి చావచ్చు కదా, ఇంతసేపు టైం వేస్ట్ చేసావు. బబ్లు ఇది వేసుకో. నీ దాంట్లో డాట్స్ ఉన్నాయి కదా, నా దాంట్లో డాట్స్ లేవు కదా, సింక్ వద్ది, వేసుకో. తీసుకో. బేసిక్ గా నేను ఎండాకాలంలో బట్టలు వేసుకోవడం అంటేనే చెడ్డ సిరాకు. అలాంటిది షార్ట్ వేసుకున్నాను. నేను షార్ట్ వేసుకుంటే నువ్వేమన్నావు? బాఫంలో ఉన్నావు బబ్బులు షార్ట్ వేసుకుంటే అని అంటావా? సర్లే కదా అని చెప్పి లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని అటు ఇటు ఇటు అటు గాడిలో తిరిగి నీకు చూపిస్తే డ్రెస్ ఏం బాగోలేదు, నేను వెళ్ళి తీసుకొస్తానంటావా? సర్లే అది వదిలి షర్ట్ వెళ్ళి తీసుకుని వచ్చావు. ఏ షర్ట్ తీసుకుని వచ్చావు? నేను ఇందాక ఏ షర్ట్ అయితే తీసుకున్నాను అదే షర్ట్ తీసుకుని వచ్చావు. హలో, ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళి మార్చుకో. నీ సెలక్షన్ చాలా బాగుంటది జాను. నాకు తెలుసులే, వెళ్ళు. బబ్లు, నాకెంత హ్యాపీగా ఉంది తెలుసా? పెళ్ళయ్యాక ఫస్ట్ టైం నువ్వు బయటికి తీసుకెళ్తున్నావు. నాకు చాలా భయంగా ఉంది. ఆటం బాంబు చేతిలో తీసుకెళ్తున్నట్టుంది. ఎక్కడ వెళ్తుందో ఏటో. బబ్లు బబ్లు అక్కడ ఆపవా? దేనికిరా? హెయిర్ కి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం మర్చిపోయాను. ఒక రబ్బర్ బ్యాండ్ కొనుక్కొని వస్తాను, ఓకేనా? బబ్లు నీ కార్డు ఇవా, ఏటీఎం కార్డు. ఏటీఎం కార్డు ఎందుకే? అంటే అక్కడ చేంజ్ ఉంటుందో లేదో తెలియదు కదా, అందుకనే. పెళ్ళైన తర్వాత గ్లామర్ డబుల్ అయిందా? 1700 డెబిటెడా? 1700 డెబిటెడ్ ఏంటి? ఇదిగో నీ కార్డ్, పద. అరే జాను, ఒక రబ్బర్ బ్యాండ్ 1700. నేను రబ్బర్ బ్యాండ్ తీసుకోలేదు బబ్లు, ఆగు చూపిస్తా. పౌచ్ కూడా ఫ్రీ వచ్చింది, చూడు. ఇదిగో బ్రష్, మస్కారా, కన్సీలర్, ఇంకా చిక్రోస్, అంతే. జాను ఆల్రెడీ లాస్ట్ టైం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటున్నాను కదా. అప్పుడు ఆర్డర్ పెట్టుకుందామంటే మా అమ్మతో కాల్ చేసి లూడో ఆడదాం అన్నది. లూడో ఆడదాం మర్చిపోయినా. లూడో లూడో చెప్తాను దీనికి. జాను, హా? ఆన్లైన్లో కాస్మెటిక్స్ కాస్ట్ ఎంత? 1200. ఇప్పుడు కొన్న కాస్ట్ ఎంత? 1700. 500 ఎందుకు సేవ్ అయింది? ఆఫర్. ఆఫర్. అదేదో లూడో ఆడుకోకుండా ఇది ఆర్డర్ పెట్టుకుంటే 500 సేవ్ అవుతుంది కదా. బబ్లు పద వెళ్దాం, లేట్ అవుతుంది, ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాలి. అదే జాను, కొంచెం 500 సేవ్ అవుతుంది కదా, ఆలోచించుకో ఈసారి నుండి. 500 కోసం నాటి రోడ్డు మీద ఆపి నాకు క్లాస్ తీసుకుంటావా బబ్లు? సరే బబ్లు, నేను జాబ్ చేశాక నీ 500 నీకు ఇచ్చిస్తా, పద పద. ఏంటి బబ్లు చూస్తున్నావు? ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, రేట్లు కూడా రీజనబుల్ గా ఉంటాయి. అర్థమైంది. ఫుడ్ ఆర్డర్ చేద్దామా? చేద్దాం. వేరే ఇంకా చెప్పు జాను. భయ్యా, ఏ కార్న్ సూప్, కుంఫు చికెన్, క్రిస్పీ కార్న్, ఎగ్ బిర్యానీ అండ్ వాటర్ బాటిల్. జాను, మనకి ఎక్కువైపోతుంది మరి ఆర్డర్.
ఏయ్ మెంటలా, ఇవన్నీ నా కోసం. పొద్దున్నుంచి చాలా షాపింగ్ చేసిన, మార్నింగ్ టిఫిన్ కూడా చేయలే, ఆకలేస్తుంది. ఇవన్నీ నా కోసం ఆర్డర్ చేసుకుంది. నీకేమైనా కావాలంటే ఆర్డర్ చేసుకో. జాను నేను చెప్పేది విను, నువ్వు ఎక్కువ తినలేవు. తింటాను. ఏంటి డబ్బులు డబ్బులు అంటున్నావు? తింటానని చెప్తున్నానుగా. నాకు ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్. మేక్ ఇట్ ఫాస్ట్ భయ్యా. బబ్లు సూప్. వావ్. ఆహా, చాలా స్పైసీగా అద్రిపోయింది. బబ్లు క్రిస్పీ కార్న్. థ్యాంక్ యూ భయ్యా. కిఫీగా చాలా బాగుంది. బబ్లు కుంఫు చికెన్. చెప్పాను కదా ఫుడ్ బాగుంటుందని. చాలా బాగుంది. పొట్ట ఫుల్ అయిపోయింది. జాను ఇంకొంచెం తినరా. నా వల్ల కాదు బబ్లు, ఫుల్ అయిపోయింది నాకు. సరే అయితే ఈ ఫుడ్ అది మనం పార్సల్ చేయించుకుందాం, సరేనా? పార్సల్ అంటావేంటి? చీప్ గా ఉంటుంది ఎవరైనా వింటే. నో పార్సల్. ఇక్కడ 3 పాయింట్లు గుర్తుపెట్టుకో, క్లియర్గా చెప్తున్నాను. నంబర్ 1, నేను చెప్పిన రెస్టారెంట్కి వెళ్దాం అన్నాను, వద్దు అన్నావు. నంబర్ 2, ఇంత తినలేవు అన్నాను, అయినా నా మాట వినకుండా మొత్తం ఆర్డర్ చేసావు. అట్లీస్ట్ ఫుడ్ అయినా ఇంటికి పార్సల్ పట్టుకుని వెళ్దాం అన్నాను, దానికి నువ్వేమన్నావు? ఏమన్నావు? చీపా? చీపు. బబ్లు ఏం ఆలోచిస్తున్నావు? అలా కాదురా, బోల్ డబ్బులు పెట్టాం కదా, ఫుడ్ వేస్ట్ అయిపోద్దేమో అని. ఏంటి బబ్లు ఎప్పుడు చూస్తున్నా డబ్బులు 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 అంటావు? చివరికి తిండి కారవు డబ్బులా? నీ డబ్బులు నాకేం అవసరం లేదు. నేను జాబ్ చేసినాక నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తా. తినుడు అయిపోతే బయలుదేరదాం. బొమ్మల డిజైనా బాగుంది, కొత్త. హలో సార్, అవి లేడీస్ వే. లేడీస్ సారీ. బబ్లు ఇక్కడ 3 డ్రెస్సెస్ కొంటే మంచి ఆఫర్ ఉంది. వచ్చే ఆఫర్లు అంటే బొక్కలు ఎక్కువ ఉంటాయి. ఆఫర్ ఏంటో చెప్పే. ఆఫర్ గురించి నీకు తెలుసా నాకు తెలుసా? నాకు బాగా తెలుసు. నీకు అది కాదు ఆఫర్ ఏంటో చెప్పు. అది కాదు ఆఫర్ ఏంటో చెప్పే. నువ్వు వెళ్ళే కార్ లో కూర్చో. అది కాదు నువ్వు వెళ్ళు. ఈ బొక్కల ఆఫర్కి డబ్బులు ఎంత బొక్క ఆడుతుంది ఏటో. బబ్లు వెళ్దామా? తర్వాత వెళ్దాంలే కానీ ముందు నీ ఆఫర్ ఏంటో చెప్పు. ఆఫర్ ఏంటో చెప్పాలా? 20,000 కి 3 డ్రెస్సెస్ వచ్చాయి. 20,000 కి 3 డ్రెస్సెస్ వచ్చాయి. ఇది ఆఫర్. బాగుంది, చాలా బాగుంది నీ ఆఫర్. ఇప్పుడు పాయింట్కి వద్దాం. 20,000కి ఎన్ని డ్రెస్సులు కొన్నాం? 3 డ్రెస్సులు. ఇదే డ్రెస్ లాస్ట్ మంత్ ఒక డ్రెస్ ఎంత కొన్నాం? అప్పుడు ఎంత కొన్నా? 5. 3 డ్రెస్సెస్ అప్పుడు ఎంత? 15. ఇప్పుడు ఎంత కొన్నాం? 20. ఎంత బొక్కెట్టో? 5. బబ్లు ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదురా, మంచి ఆఫర్. థ్యాంక్ యూ. పద వెళ్దాం. బబ్లు
మమ్మీ దగ్గరికి వెళ్ళి అక్కడ 2-3 చిన్న పనులున్నాయి, చూసుకొని వచ్చేస్తా. నువ్వు కార్లో ఇంటికి వెళ్ళిపో. నువ్వెలా వెళ్తావు మరి? క్యాబ్ లో వెళ్తాలే బబ్లు. క్యాబ్ లో ఎందుకు, నేను డ్రాప్ చేస్తాను రా. పర్లేదు బబ్లు, క్యాబ్ కి ఎంత అవుద్ది? నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తా. మళ్ళీ నీకు టైం వేస్ట్ ఎందుకు చెప్పు. ఇంకెంత బొక్కడుతుంది ఏంటో. అమ్మా ఏంటి మెసేజ్లు? బబ్లు, బబ్లు, ఇక్కడ పడుకున్నావేంటి? ఏంటి? 650, 750, 920 ఏం చేసేవి? డబ్బులు ఎలా కట్టాయి? నీకు చెప్పాను కదా మమ్మీ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న పనులు చూసుకొని వస్తాని. మమ్మీ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి టైలర్ షాప్కి వెళ్ళి అక్కడ నుంచి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చేసా. చిన్న చిన్న పళ్ళు అక్కర్లేదు, నేను కొట్టాల్సిన అవసరం లేదు. జనాలకి ఈజీగా అర్థమైపోయింది నువ్వు ఎంత తెగడదాను అని. అది కాదురా, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎంత టైం స్పెండ్ చేసావు? 5 to 10 minutes. ప్రతి ప్లేస్ కి క్యాబ్ టు క్యాబ్ మారే కంటే ఒకే క్యాబ్ తీసుకొని స్టాప్ టు స్టాప్ పెట్టుకుంటే అయిపోయింది కదే. 1000 రూపాయలతో అయిపోయింది, 2000 పైగా అయింది బిల్లు. ఏంటి నువ్వు తెగడదానా? సారీ బబ్లు. సారీ ఏంటి? ఆ కవర్ ఏంటి? ఫుడ్ తెచ్చా, నీకు ఆకలేస్తుందేమో అని. ఫుడ్ తీసుకురావడం ఏంటి? ఆల్రెడీ ఇంట్లో ఫుడ్ ఉందని నువ్వే నాకు ఫోన్ చేసి చెప్పావు కదా. మర్చిపోయాను. సార్, ఆర్డర్ సార్. నువ్వే ఇల్లు అనుకొని ఇంటికి వచ్చినట్టు ఉన్నావు, పక్కిల్లు అనుకుంటా ఇల్లు. సార్ 5 ఇదే కదా సార్? ఇదే. అయితే మీకే సార్. ఏం చేసావు? ఏంటి మళ్ళీ ఏ దగ్గర పని చేసేవే? క్యాబ్ లో కూర్చున్నప్పుడు నీకు ఆకలిస్తుందేమో అని ఫుడ్ ఆర్డర్ పెట్టా. అది కన్ఫర్మ్ అయిందో లేదో మెసేజ్ రాలేదు. నీకు ఆకలిస్తుందేమో అని మళ్ళీ స్ట్రీట్ లో ఒక షాప్ కనిపిస్తే ఫుడ్ తెచ్చా. ఇక్కడ ఫుడ్, ఫ్రిడ్జ్ లో ఫుడ్, అదొక ఫుడ్, 3 ఫుడ్లు. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళమా, వెళ్ళు. 3 ఫుడ్లు. కోపం వస్తుంది కదా? నాకు ఇంకా కోపం వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకోవాలి. ఎన్నో ఫ్రస్ట్రేషన్ లోపల ఉంటాయి, కానీ అన్నీ మనం చెప్పుకోలేమే. చెప్పుకుంటే తెలుసు కదా, రచ్చ రంబోలు అయిపోద్ది. ఇలాంటి సిచ్యువేషన్స్ మీ ఇంట్లోని మీ ఫ్రెండ్స్ ఇంట్లోని కూడా అవుతుంటది. డెఫినెట్ గా ఈ వీడియోని షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఎంత కోపం వచ్చినా కంట్రోల్లో ఉండాలి, సరేనా? టైం 10 అయిందా? అమ్మా సర్లే. ఏం తింటున్నావు? ఎగ్ దోశ? ఏది లైఫ్? పోయి బ్రష్ చేసుకోపో, కంపు కొడుతుంది. అందుకే బ్రష్ చేయాలి, నువ్వు చేయముందు. కాఫీ. థ్యాంక్స్ రా జాను, లవ్ యూ. నీకు కదా అత్తయ్యకి, అత్తయ్య కాఫీ. అత్తయ్య చెప్పినట్టు ఫస్ట్ బ్రష్ చేసుకో, తర్వాత ఈ లిస్ట్ తీసుకురా. లిస్ట్ ఎంత ఉంది? కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, వేరుశనగపప్పు. జాను, ఆల్రెడీ మిరియాలు తీసుకుని వచ్చాను కదా. లేవు బబ్లు, ఇంట్లో మిరియాలు. ఊసే తెంగడదానా, నువ్వు నాకు చెప్తావేటే? ఒకసారి కబోర్డ్ లో మిరియాలు ఉంటే చూడు ఒకసారి. కబోర్డ్ లో ఉన్నాయా? మిరియాల గురించి నాకు చెప్తుందమ్మా, నాకు తెలీదా? కబోర్డ్ లో ఉన్నాయి, తేకు. ఏంటి అలా చూస్తుంది? ఏ జాను, ఇడ్లీ రవ్వ రాయలేదే? ఇడ్లీ రవ్వ ఉంది బబ్లు. సరే, నేను బయలుదేరుతున్నానైతే. డబ్బులు సరిపోతాయా? డబ్బులు సరిపోవాలి వేటి, ఇక్కడ ఫ్యామిలీ మ్యాన్. డబ్బులు ఎలా సరిపెట్టాలో నాకు బాగా తెలుసు. నాకు తెలిసిన సూపర్ మార్కెట్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్తే ఈజీగా తక్కువ ధరలకు వస్తాయి. సరే అయితే, అమ్మకు ఒక ఎగ్ దోశ వెయ్యు. మాడిపోయినట్టుంది. పెళ్ళికి ముందు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయేమో. కందిపప్పు లేదుగా. అరే బబ్లు, బబ్లు, కందిపప్పురా. ఏంటి?
కందిపప్పు తీసుకురారా తొందరగా వెళ్ళి. గన్నేరుపప్పు ఏమొద్దు, కందిపప్పు అంటే కందిపప్పు. జోకులు కదరా, తొందరగా వెళ్ళి తీసుకురా, మీ నాన్న వచ్చేస్తారు, వంట చేయాలి. నాకు కూడా లేట్ అవుతుంది, మా ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్ ఇక్కడ. వెళ్ళరా తొందరగా తేరా. సర్లే ఒక 500 ఇవి. 500? ఆ, 200 కదరా కిలో కందిపప్పు. కిందకి వెళ్ళాలా, బండి తీయాలా, బండిలో పెట్రోల్ కొట్టించుకోవాలా, దారిలో ఫ్రెండ్ ఎక్కించుకోవాలా, ఒక జ్యూసో బీరో జ్యూస్ ఇప్పించాలా, డబ్బులు అవుతాయి కదా ఇవి. కిలో కందిపప్పుకి ఎంత నాన్న ఉందా? ఒక్క వచ్చేతను డబ్బులు తీసుకొని రాయాలా. అమ్మో, 100 పెట్టుకున్నాను, 500 లాభం. హే, ఏం చేస్తున్నావు? ఉల్లిపాయలు కట్ చేస్తాను. ఏదైనా తెలిసింది. హేయ్, ఏంట్రా ఇంత చెమట? ఛీ, బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు చెవర కాకపోతే చింతపండు రసం అవుతుంది అనుకుంటున్నావు ఛే, ఏంటి? నర్మే. అయినా చెవర చూసేటి అంత బిల్డప్ పెడుతున్నావు, నీకేదో రాలినట్టు. నీకు చెప్తే నాకు ఏయ్, ఛీ, 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 వెళ్ళి సాయం చెప్పు. యాదవాని. ఏంటి ఇంకా ఆనియన్సే కట్ చేస్తున్నావా? నాకెత్తే 2 నిమిషాలు కట్ చేసేస్తాను. పెళ్ళయ్యాక బాగా అలవాటు అయినట్టుందే ఉల్లిపాయలు కట్ చేయడం. బబ్లు, ఆ, బ్యాడ్మింటన్ వెళ్ళొచ్చావా? అవును జాను, టీ షర్ట్ ఎక్కడేసావు? సారీ మర్చిపోయాను. అంటే బెడ్ మీద వేస్తే స్వెట్ స్మెల్ వస్తుంది కదా అత్తయ్య. రోజు నీట్గానే పెట్టుకుంటావు కదా, వెళ్ళు. ఓకే జాను, నువ్వు ఏదంటే అదే. అలాగే నా బట్టలు కూడా కొంచెం ఉతికేవా? ఓకే జాను, నేను వేసా. కట్ చేసుకో, నీట్గా వస్తా. ప్రతిసారి అమ్మకు తిరుగుతూనే. ఎదవా, ఇక్కడ పెట్టావేంట్రా బూట్లు సాక్సులన్నీ? కంపు కొట్టేస్తాను, తీసి బయటపడేరా. ఆ కంపు కొడుతుందని చెప్పి ఫ్యాన్ కింద తీసుకొచ్చి పెట్టాను, ఇప్పుడు కంపు కొట్టదులే. భోజనం చేసే చోట పెట్టి చచ్చావు, బయట పడేరా. ఇక్కడేంట్రా తడి తడికి తగులుతోంది? అయితే నువ్వు నా జర్కిన్ మీద కూర్చుంటున్నావు అయితే. రే బబ్లు, సిక్స్ పడింది, చెప్పాలి కదా పెట్టుకోమని. అత్తయ్య ఆడండి, అన్నీ నా ఇంటి దగ్గర జాను. చేశారు మీరు. ఆ, వాషింగ్ మిషన్ లో డ్రెస్సెస్ నువ్వే వేసావు. ఆ, అవును. నా వైట్ షర్ట్ కనిపించట్లేదే. నీ చేతిలోనే ఉంది కదా బబ్లు. వైట్ షర్ట్ ఎక్కడ ఉందిరా? అదిగో అక్కడ ఉంది కదా. ఇది వైటా, పింక్ కలర్ లో ఉంది. సారీ బబ్లు, అంటే నా డ్రెస్సెస్ తో కలిపేసినందుకు నా చున్నీ కలర్ అంటుందేమో. ఓ పర్లేదులే, ఇది కూడా బాగుంది, మోడల్ కొత్తగా ఉంది. ఏ అమ్మా, జాను ఈసారి వాషింగ్ మిషన్ లో డ్రెస్ వేస్తున్నప్పుడు చూసుకునే సరేనా? అత్తయ్య ఆడదాం రండి. హలో, ఏం చేస్తున్నావు? బట్టలు ఉతుకుతున్నాను రా. మరి ఆ వైట్ షర్ట్ ఎందుకు వేయలేదు? ఇది వైట్ది కదా, అన్నిటితో పాటేస్తే కలర్ అంటేస్తుంది. విడిగా ఉతుకుతానులే. ఉతికీయడం అంటే ఇష్టం వచ్చినట్టు ఉతికీయడం కాదమ్మా, అది వైట్ షర్ట్. ఆ కాలర్ దగ్గర మట్టి కొంచెం గట్టిగా ఉంటది కనుక గట్టిగా రుద్దు. గట్టిగా రుద్దమన్నాను కదా అని ఏదో చేపలు రుద్దినట్టు పసా 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 రుద్దిగా సెన్సిటివ్ గా రుద్దు, అర్థమవుతుందా? ఫైనల్ గా నాకు ఎక్కడా కూడా ఒక చిన్న డాట్ కూడా కనిపించకూడదు. కనిపిస్తే ఏం చేస్తావు? నువ్వు ఉతుక్కుంటావా? ఎలా ఉందమ్మా టమాటా చట్నీ? చాలా బాగుందిరా. ఏమో అనుకున్నా గానీ నా కోడలు చాలా బాగా చేసింది. ఏమనుకుంటున్నావు? నీ కోళ్ళ పిల్ల టమాటా చట్నీ అతను కొడుతుంది. అదే అమ్మా, ఈ రోజు నైట్ కి మన ఇంట్లో వంట ఏంటో తెలుసా? ఒరేయ్, టమాటా అని మాత్రం చెప్పకురా బాబు. టమాటా ఏంటమ్మా? కాజు టమాటా, అది చపాతీలోకి. ఒరేయ్, రోజు టమాటా తింటే కిడ్నీలో రాళ్ళు పడి చస్తానురా. ఆ రాళ్లతోటి బిల్డింగ్ కట్టుకునేటట్టున్నావురా నాయన. అంటే యాక్చువల్ గా నా పిల్లంకి టమాటాతో తప్ప ఇంకేమంట రాదు. ఒరే, మరి చెప్పి చావచ్చు కదరా, నేనన్నా చేసేదాన్ని. రాక ఇంటికి వచ్చో, నీ చేత వంటలు చేస్తాను. రేపు నుంచి ఎద్దుగలే. అరే బబ్లు, ఇవాళ నీకోసం కొబ్బరి చట్నీ చేశానురా, తిరిపోయిందనుకో. నాకు అల్లం చట్నీ కావాలి. కొబ్బరి చట్నీ చేశాను కదరా. నాకు అల్లం చట్నీ కావాలి. అయినా ఇడ్లీలో నెయ్యి వేసుకొని ఎవరైనా అల్లం చట్నీతో అలా తింటే అదిరిపోద్ది. అంతేగాని కొబ్బరి చట్నీ ఏంటి? నేను ఇడ్లీలు చేయలేదురా, దోశ వేసాను. దోశలో నెయ్యి వేసుకొని అల్లం చట్నీతో తిన్నా కూడా అదిరిపోద్ది. వెళ్ళి చేసుకోనరా, ఎల్లు. దోశలో కొబ్బరి చట్నీ మంచి ఆకలేస్తుంది, ఉండేవే మధ్యాహ్నంకి. నీకోసం చికెన్ ఫిష్ చేశాను రా ఇవాళ. చికెన్ ఫిషా? మరి చికెన్ లో లివర్ ఉన్నదా? ఫిష్ లో లివర్ ఏమిట్రా?
చికెన్ చేశాను, ఫిష్ చేశాను. చికెన్ లో లివర్ ఉన్నదా? చికెన్ ఫ్రై చేసి ఫిష్ పులుసు పెట్టానురా. అయినా సరే నాకు లివరే కావాలి. చాలా బాగుంది, టేస్ట్ చేసి చూడు. అంత కాదు, నాకు లివర్ కావాలని చెప్తాను కదా. లివర్ ఉండు. వీడికి చేసిన తప్ప ఇంకేదో అడుగుతాడు. అమ్మా అమ్మా, ఏమిట్రా? నైట్కి ఏంటి కూర? చపాతీ చేసి కుర్మా చేశారా? నేను నీకు రోటీ చేయమన్నాను కదా, చపాతీ ఎందుకు చేసావు? చపాతీకి రోటీకి తేడా ఏమిట్రా? చపాతీ అంటే నీలా గట్టిగా ఉంటది, రోటీ అంటే నాలా మెత్తగా ఉంటది. అందుకే రోటీ చేయమని చెప్పాను. ఏంటా చూపు, కోపం వస్తుందా? ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను చెప్తున్నాను. ఇవాళ ఇవి తినరా బాబు, రేపు చేసి పెడతా రోటీ. సర్లే, నీకోసం తింటానులే. ఎన్ని రోజులైందిరా మిమ్మల్ని కలిసి. మమ్మీ, మా ఫ్రెండ్స్. నమస్తే అమ్మా. హాయ్. చెప్పించాలే, కూర్చో. బబ్లు దాహంగా ఉంది, వాటర్ ఎక్కడ ఉంది? ఫ్రిడ్జ్ లో ఉన్నాయిరా. వాటర్ కదా, నేను తీసుకొని వస్తాను. లోపలికి వెళ్తే ఫ్రిడ్జ్ అంత గందరగోళం. చాలా మారిపోయాడు కదా వీడు. నాకు కూడా దాహం వేస్తుందిరా. వాటర్ తాగరా? నాకు కూల్ డ్రింక్ కావాలి. నేను తీసుకొస్తాను, కూర్చో. ఇక్కడే కూర్చో. లోపలికి లోపలికి. బబ్లు నాకు కూడా. మా ఇంట్లో డ్రింక్ వాటర్ తప్ప ఇంకేం లేవు. పోనీ స్నాక్స్? ఓ 2 నిమిషాలు ఆగితే ఫుడ్ తీసుకొని వస్తాను, సరేనా? మటన్ గీ రోస్ట్ కావాలి. రెడీగా పెడతాను, ఓకేనా? బబ్లు 2 BHKనా? అవునరా. బెడ్రూమ్ అటే కదా? అవును. రాయ్ కూర్చో. మాట్లాడితే కిచెన్కి వెళ్తారంటారు, ఫ్రిడ్జ్ చూస్తారంటారు, బెడ్రూమ్కి వెళ్తారంటారు. లోపల మెస్సీగా ఉందిరా, అర్థం చేసుకోండిరా. మెస్సీగున్నా పర్లేదు, నేను ఒకసారి చూసి వస్తాను అబ్బా. రాయ్ చెప్తున్నానా, పర్సనల్ స్పేస్ రా, అర్థం చేసుకుంటారా కొంచెం. ఇప్పటికింకా నా వయసు నిండా 16. హాయ్ ఆంటీ. ఏంటంటే మ్యాగీ ఎంత తిప్పినా వాడిపోతుంది. అందులో వాటర్ పోయినా గాడిద. పాయింటే, నేనేలా మర్చిపోయాను. యో, మ్యాగీలో వాటర్ వేసి కలపట్టాలి. యో 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 యో. హాయ్ ఆంటీ. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా. బబ్లు ఎక్కడున్నాడమ్మా? ఆంటీ పక్క రూమ్ లో ఉన్నాడేమో ఆంటీ. బబ్లు, హే మామ్, టెల్ మీ వాట్ కెన్ ఐ డు ఫర్ యు? అమ్మా, ఎందుకు కొట్టేవే? ఎవర్రా చెత్త వెదవులంతా? ఇల్లంతా చెత్త చెత్త చేసి పెట్టారు. హలో, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు ఏమనక. అమ్మా, ఫ్రెండ్స్ కావాలంటే నువ్వు కూడా వాళ్ళతో పాటు ఊరే ఇంట్లో తీసుకొచ్చి పెట్టద్ది పెంటంతా. అమ్మా అలా అనకే. నువ్వు చెప్పిన ప్రతి పని చేసింది నీ కొడుకు కాదే, నీ కొడుకు కింద ఫ్రెండ్సే. అర్థం చేసుకోవే. అమ్మా, వాళ్ళందరికీ ఆకలిగా ఉందంటే ఏదైనా వండి పెట్టే. ప్లీజే ప్లీజే ప్లీజ్, నా బుజ్జి కదా, నా బుజ్జి కదా, ప్లీజ్ ప్లీజ్. సరే పదా పదా. సారీ, మామూలుగా ఉండేది కదా ఆ టైంలోనే. అవును అవును, అలాగే ఉండేది. హాయ్. జాను, మా ఫ్రెండ్స్ యాంటోనీ, హాయ్. షరీఫ్, బాను. హాయ్. హాయ్ అండి. హలో. బబ్లు 10 minutes లంచ్ రెడీ చేసి పిలుస్తాను. అయ్యో పర్లేదులే జాను, నేను ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తానులే. అయ్యో పర్లేదు, 10 minutes లో చేసేస్తాను. జాను, ఇప్పుడే నువ్వు బయటికి వెళ్ళి వచ్చావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళరా. లంచ్ చేసి వెళ్ళండి. ప్రత్యేకంగా చెప్పాలా? బాయ్. థ్యాంక్స్ అండి. ఏమ్మా, అంతే కదా. రేయ్, నీకేం కావాలరా? ఆంటీ నాకు మటన్ కీమా కావాలంటీ. మటన్ కేమో కావాలంట, చేసేయ్. యో 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 యో. రే బాను, నీకేం కావాలరా? ఆంటీ మటన్ గీ రోస్ట్. మటన్ గీ రోస్ట్ అంట, చేసేయ్. ఒరే ఆంటోనీ, తినడానికి నీకేం కావాలి? ఆంటీ, నాకు అపోలో ఫిష్ చేయండి, అది కూడా రోస్ట్ చేసి ఫ్రై చేయండి. అపోలో ఫిష్ ఫ్రైయా? చేసేయ్. ఇప్పుడే వస్తాను. ఏమైంది? ఇప్పుడు అర్థమైందిరా నువ్వెంత ఎనవో. నేనేం చేశానే? ఏం చేసావా? పెళ్ళవక ముందు నాతో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టించావు, ఎన్ని పనులు చేయించుకున్నావు. నాకు హెల్ప్ చేయింది కాక తిరిగి నాతోనే అన్ని పనులు చేయించుకునేవాడివి. ఒక్కసారన్నా నాకు హెల్ప్ చేసావా?
అదే పెళ్ళైన దగ్గర నుంచి మాత్రం చక్కగా పెళ్ళానికి అన్నిట్లో సాయం చేస్తున్నావు, ఏమన్నంటే షేరింగ్ అంటున్నావు. బడ్జెట్ మిగల్చడం కోసం సరుకులు ఎంత దూరమైనా వెళ్ళి తీసుకొస్తావా? అదే నేను చెప్తే పక్క షాపులో కొంచెం తెచ్చిపెట్టరా అని బతిమాలుకుంటే కూడా ఎక్స్ట్రా డబ్బులు దుబ్బేవాడు. ఆఖరికి మీ ఫ్రెండ్స్ వస్తే హాల్లోనే కూర్చోబెట్టి మాట్లాడుతున్నావు, ఇల్లంతా ఎక్కడ చెత్త చెత్త చేస్తారో అని. అదే మన ఇంట్లో అయితే మాత్రం వందలు దొల్లినట్టు దొల్లేవాడు కదరా ఇల్లంతా. అమ్మా నేను చెప్పేది ఒకసారి వినే. ఒక కొడుకు ఏ ఎదవ పని చేసినా కూడా కడుపులో పెట్టుకుని చూసుకునే తల్లి మాత్రమేనే. అదే పిల్లల దగ్గర ఎదవ పని చేసావనుకో బయటికి వెళ్ళి నలుగురికి చెప్పి పరువు తీస్తుంది. అర్థం చేసుకోవే. చెప్పు తీసుకొడతా నా కోడల పిల్లని ఏమన్నా అన్నావంటే. బయట ఏ ఆడపిల్లన్నా అలా ఉంటుందేమో గానీ నా కోడల పిల్ల మాత్రం అలాంటిది కాదు. నా కోడలు బంగారం. 25 సంవత్సరాల నుంచి నిన్ను కనిపెంచి నేను నీలో బద్ధకాన్ని మార్చలేకపోయాను, నీతో ఏ పని చేయించలేకపోయాను. కానీ కోడల పిల్ల పెళ్ళైన 5 నెలల్లో ఎంత చక్కగా తీర్చిదిద్దిందిరా. నీలో బద్ధకాన్ని పోగొట్టింది, నీతో అన్ని పనులు చేయిస్తుంది. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. ఏమమ్మా ఎందుకు నవ్వుతున్నావు? చెప్పు. కింద నీ ఫ్రెండ్స్ అందరిని ఇంట్లోనే వదిలేసి వచ్చావు. అయితే లోపలికి వెళ్ళి ఇల్లంతా నాశనం చేస్తారేమో. కోడల పిల్ల కూడా ఇంట్లోనే ఉంది. నీ పరిస్థితి అమ్మ బాబోయ్.